ఒకే నిర్మాత అదే కథతో అదే పేరుతో 18 సంవత్సరాల వ్యవధిలో నిర్మించిన తెలుగు సినిమాల్లో రెండవది భూకైలాస్. 1958 మార్చి 20న విడుదలయ్యింది. ఏవిఎం బ్యానర్లో ఈ చిత్రానికి నిర్మాత ఏవి మెయ్యప్పన్, దర్శకుడు కె శంకర్. ఈ సినిమా కథ పౌరాణిక చిత్రాల అభిమానులకు చిరపరిచితమే. రావణాసురుడు తన తల్లి కోరిక మీద ఆత్మలింగాన్ని తీసుకురావడానికి బయలుదేరతాడు. కఠోరమైన తపస్సు తర్వాత శివుడు, పార్వతి ప్రత్యక్షమవుతారు. విష్ణు మాయ వల్ల రావణాసురుడు ఆత్మలింగం సంగతి మర్చిపోయి పార్వతిని వరంగా ప్రసాదించమంటాడు. పార్వతితో లంకకు వెళుతున్న రావణాసురుడికి నారదుడు ఎదురై ఆమె అసలు పార్వతి కాదు, నకిలీ అని చెప్తాడు. రావణాసురుడు ఆమెను తిరిగి శివుడికిచ్చేసి అసలు పార్వతి ఎవరా అని అన్వేషణ కొనసాగిస్తాడు. పాతాళాధిపతి మాయాసురుడి కూతురు మండోదరని అసలు పార్వతిగా పరిచయం చేసి రావణాసురుడు ఆమెను పెళ్లాడేలా చేస్తాడు నారదుడు. భార్యను తీసుకుని ఇంటికొచ్చిన రావణాసురుణ్ణి అతడు చేసిన పొరపాట్లకు తల్లి నిందిస్తుంది. మోసపోయానని తెలుసుకున్న రావణాసురుడు తిరిగి ఘోర తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటాడు. ప్రత్యక్షమైన శివుడు ఆత్మలింగాన్నిచ్చి లంకకు చేరేలోగా కింద పెట్టొద్దు అంటాడు. ఆత్మలింగాన్ని తీసుకుని వస్తున్న రావణాసురుడికి బాలగణపతి మారువేషంలో ఎదురవడం, అక్కడ్నుంచి మరికొన్ని మలుపులతో సినిమా కథ ముగుస్తుంది. దీన్ని కర్ణాటకలోని గోకర్ణ మహాబలేశ్వర స్థల పురాణంగా చెప్తారు. ఈ చిత్రానికి మాటలు పాటలు రాసింది సముద్రాల, సంగీతం సమకూర్చింది ఆర్ సుదర్శనం, ఆర్ గోవర్ధనం. ఈ చిత్రంలోని పాటలన్నీ ప్రజాదరణ పొందినవే. ముఖ్యంగా దేవదేవ ధవళాచల మందిర, నీలకంధరా దేవ, రాముని అవతారం, రవికుల సోముని అవతారం మొదలైనవి. ఈ చిత్రంలో రావణాసురుడిగా ఎన్టీఆర్, నారదుడిగా అక్కినేని, మాయాసురుడిగా ఎస్వీఆర్, మండోదరిగా జమున, కైకసిగా హేమలత, శివుడిగా నాగభూషణం, పార్వతిగా బి సరోజాదేవి నటించారు. రాముని అవతారం పాటలో సీతగా కనిపించేది విజయ నిర్మల గారు. సుందరాంగా అందుకోరా పాటలో నాట్యం చేసింది హిందీ తార హెలెన్. ఈ సినిమా మంచి ప్రజాదరణ పొందింది. చక్కటి ప్రింట్ యూట్యూబ్లో లభ్యమవుతోంది.